ఈ రోజు భారత్ బంద్ భీమవరంలో ప్రశాంతంగా కొనసాగింది. రాజ్యాంగబద్ధంగా జరగవలసిన వర్గీకరణ, కొంతమంది రాజకీయ పార్టీల లబ్ధి కోసం ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెర మీదకు తీసుకువచ్చి ఈ వర్గీకరణ కార్యక్రమాన్ని అత్యవసరంగా చేపడుతున్న అంశాలపై దేశవ్యాప్తంగా ఈ రోజు భారత్ బంద్ జరుగుతుంది. కేవలం పార్టీల స్వార్థం కోసం అధికారులు కావాలని ఒక కులం వైపు మొగ్గు చూపి వారికి ఇచ్చిన హామీ ప్రకారం వర్గీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తున్న అధికార పార్టీల విధానం నచ్చక దేశంలోనే మిగిలిన 58 కులాల వారు ఈ రోజు ధర్నా చేపట్టి భారత్ బంద్ చేశారు. ముఖ్యంగా భీమవరంలో అన్ని సంఘాలు కలిపి ఒక వేదికపైకి వచ్చి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అఖిలపక్ష జేఏసీగా ఏర్పడి ఉదయం నుంచి బస్ డిపో వద్ద బస్సులు కదలకుండా కొంతసేపు చేసిన తర్వాత పట్టణం అనుబంధ గ్రామాల్లో బ్యాంకులు, వాణిజ్య సంస్థలు, మర్చెంట్ దుకాణాలు, పళ్ళు దుకాణాలు అన్నిటికీ స్వచ్ఛందంగా మూసివేసేలా వారితో మాట్లాడి బంద్కు సహకరించాలని కోరారు. అదేవిధంగా విద్యాలయాలు, స్కూల్, కాలేజీలు అన్ని కూడా ఈరోజు బంద్ ప్రకారం సెలవిచ్చారు. తప్పనిసరిగా ఆర్టికల్ 341 ప్రకారం వర్గీకరణ జరగాలని సుప్రీంకోర్టు మరొక బెంచ్ ఏర్పాటు చేసి ఎక్కువ మంది జడ్జిలతో మరొక తీర్పు వచ్చేలా పునః పరిశీలించాలని వివిధ సంఘాల నాయకులు కోరారు. బంద్ చాలా ప్రశాంతంగా జరిగిందని, అన్ని వర్గాల వారు సహకరించారని ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరి మధు, కోన జోసఫ్, కాటం స్టాన్లీ, గంటా సుందర్ కుమార్, పొన్నమండ బాలకృష్ణ, తూలూరి ప్రశాంత్, బిరుదుగడ్డ రమేష్ బాబు, బేతాళ కమలాకర్, ఇది రవికుమార్, మీసాల జయరాజు, గుండె నగేష్, దుండి అశోక్, బడుగు అశోక్, మేరీ అలీషా, కుమ్మరి పూరి దుర్గా, చిగురుపాటి రాహేలు, పాలపత్తి జోనా, ఏలేటి న్యూటన్, గుంటి ప్రభు, గాతల సందీప్, పిల్లి అమూల్యరావు, చిగురుపాటి రాజేష్, ముత్యం గాంధీ, తాళ్లూరి సురేష్ కుమార్, బోడిగడ్డ యెహోషువ, జొన్నల వజ్రం, బుంగ ఆదాం, పినికే శ్రీనివాస్, బుగ్గే గాంధీ, ప్రొఫెసర్ వీరయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ జైభీం. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర భారత్ బంద్ని పురస్కరించుకొని ఈ రోజున మరి అన్ని వర్గాల వారు కలిసి మాలంతా ఐక్యతగా ఈ రోజున భారత బంద్ జయప్రదం చేయాలని ఇక్కడ మరి వర్గీకరణ వద్దు, ఐక్యతే ముద్దని మరి శాంతియుతంగా మరి బంద్ చేయడం జరిగింది. మరి ఈరోజు మరి సుప్రీంకోర్టు వారు ఎస్సీ వర్గీకరణని పునఃపరిశీలించాలని, మరి మాలలకు కూడా న్యాయం చేయాలని, అన్నదమ్ములుగా ఉన్న మాదిగల మాలలను ఎడగొట్టి పాలించడం మీకు ఎంతవరకు సబబని మేము ఈ రోజున మీకు అడుగుతున్నాం. అయ్యా, మరి రాజ్యాంగంలో మరి ఎక్కడ లేని విధంగా, మీరు ఎప్పుడు లేని విధంగా 2004లో వర్గీకరణాన్ని చెల్లదని సుప్రీంకోర్టు వారు ఆ రోజునిచ్చే మాటల్ని 2024లో మళ్ళీ పునరుద్ధరించడం అది మీకు సబబు కాదని మరి సుప్రీంకోర్టు వారు దీన్ని ప్రత్యేకంగా మాదిగల్ని విడగొట్టడం మీకు ఎంతవరకు న్యాయమని దీన్ని పునర్పరిశీలించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి భారత బంద్ని శాంతియుతంగా మేమంతా కూడా ఈ రోజున ఆర్టీసీ మరి డిపో దగ్గర ఛార్జింగ్ నిర్వహిస్తున్నాం. జై భీమ్. నా పేరు కోన జోసఫ్, మరి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి భీమవరం. జై భీమ్. జై భీమ్. ఈరోజు నేషనల్ వైడ్ భారత్ బంద్ ప్రకటించిన సందర్భంగా మాలలకు ఏదైతే జరిగిన అన్యాయం ఉందో దాన్ని ఖండిస్తూ ఈ భారత్ బంద్లో మేమందరం పాల్గొన్నాం. భీమవరం డిపో వద్ద 4 గంటల నుండి మేము శాంతియుత ర్యాలీ నిరసన తెలియజేశాం. మరి ఇప్పటివరకు అందరూ సహకరించారు. ఏదైతే రాజ్యాంగబద్ధంగా జరగవలసిన వర్గీకరణ మరి పక్కదోవ పట్టి రాజకీయ లబ్ధి కోసం కొంతమంది రాజకీయ నాయకులు చేసిన ఈ విభజన, రాజకీయ విభజన ఏదైతే ఉందో దాన్ని ఖండిస్తున్నాం. ఇది వర్గీకరణ అనేది దళితులకి చేసి వాస్తవం వాళ్ళు ఏం చేస్తున్నారంటే మమ్మల్ని పక్కదో పట్టించి రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ వాళ్ళు రెస్ట్రిక్షన్ పరిపాలిస్తున్నారు. కేవలం అక్కడ తప్పుదో పట్టించే ఉద్దేశంతోనే ఈ వర్గీకరణ జరిగింది. అన్నదమ్ముల్లో కలిసి ఉన్న 59 కులాల వారు ఈ మధ్యలో కొట్టుకుంటూ మాకు తీరని అన్యాయం చేశారు. వాస్తవం చెప్పాలంటే జనాభా నిష్పత్తి పెరిగింది, రిజర్వేషన్ నిష్పత్తి కూడా పెరగాలి. అది పెంచకుండా ప్రైవేటు కంపెనీలో రిజర్వేషన్ ఇవ్వాలి. అవి ఇవ్వకుండా మాకు ఉన్న కొద్ది కాబట్టి రిజర్వేషన్లో మీరు కొట్టి సావండి అని ఈ వర్గీకరణ
కార్యక్రమాన్ని తెరమతి తెచ్చారు. కావున మేము రాజకీయ పార్టీలకు ప్రతినిధులకు మేము ఒకటే తెలియజేస్తున్నాం, మా మాలల వర్గీకరణపై అగ్రవర్ణాలు పెత్తనం చెల్లదు. మీరు మీ కులాల గురించి మీరు మాట్లాడుకోండి. మా వర్గీకరణ గురించి అక్కడ తీర్పు జరిగితే ఇక్కడ పార్టీల వైడు తీసుకొచ్చి మీరు అంబేద్కర్ దండలేసి మీరు హర్షం వ్యక్తం చేయడం అనేది ఎలా ఉందంటే వాళ్ళని కొట్టుకొని బాగా చెప్పామరా, బాగా కొట్టుకున్నారని మీరు సంతోషపడుతున్నట్టు ఉంది. కనుక ఇది గమనించండి. వర్గీకరణ అంశం అనేది రాష్ట్రపతి గారు గవర్నర్ ద్వారా తెలియజేసిన అంశం. దాన్ని తీర్పు ద్వారా తెలియజేశారు. తీర్పుని గౌరవిస్తూ మేము ఒకటే కోరుతున్నాం, రివిజన్ తీసుకుని మళ్ళీ ఒక బంచి ఏర్పాటు చేసి మాకు న్యాయం చేయమని భీమవరం నుంచి ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కమిటీ నుంచి మేము మీకు తెలియజేస్తున్నాం. జై భీమ్. జయమాల. జై ఈరోజు భారత బంద్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం హెడ్ క్వార్టర్లో ఆర్టీసీ డిపో నందు మాల సమైక్య ఆధ్వర్యంలో బంద్లో మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. మాకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ అలాగే పోలీసు వారు కానీ సహకరించడం, అలాగే ఈ బంద్ని ప్రశాంతంగా చేయడానికి మేము ప్రయత్నం చేయటం, అలాగే ఏదైతే వర్గీకరణ తీర్పు వ్యతిరేకంగా మాకు రావటం, దీన్ని మేము మాల మహానాడు మాల సంఘాలు అన్నింటి తరపున దీన్ని వ్యతిరేకిస్తున్నాం. అలాగే ఏదైతే ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం మాల మాదిగల్ని విడగొట్టాలనే ఒక ఉద్దేశపూర్వకంగా వ్యవహరించడం దుర్మార్గం. సుప్రీంకోర్టు తీర్పుని పరిశీలించాలి. అలాగే ఈ దేశంలో ఉన్న మహల్లు కానీ అలాగే చెమ్మర్లు కానీ ఈ సుప్రీంకోర్టు వర్గీకరణ వ్యతిరేకం దీన్ని అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇదంతా కూడా గమనించాలి. ఉత్తర భారతదేశం కానీ అలాగే దక్షిణ భారతదేశంలో కానీ వర్గీకరణ పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. అందుకు గవర్నమెంట్లన్నీ కూడా మంచి నిర్ణయం తీసుకోవాలి. లేని పక్షంలో ఇది ఆరంభము మాత్రమే. ఇక్కడి నుంచి ఈ భీమవరం నడిబొట్టు నుంచి ఆరంభమవుతుంది. ప్రతిరోజు ఒక్కో కార్యక్రమం మాల సమైక్య తరపున మేమందరం కూడా తయారు చేస్తాం. అలాగే కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మాల వాళ్ళు కూడా రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గుర్తించండి. రాబోయే రోజుల్లో మనంతా మనుగడ కోల్పోయే ప్రమాదం ఉంది. మీరు గుర్తించట్లేదు. ఎందుకంటే ఈ వర్గీకరణ జరిగితే ముందుగా నష్టపోయేది ఇక్కడ మాలలే అని మీరు గుర్తించుకోవాలి. అలాగే మాది కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే రాజ్యాంగబద్ధంగా జరగవలసిన ఈ వర్గీకరణ రాజ్యాంగబద్ధంగా జరగలేదు. అలాగే మనకున్న రిజర్వేషన్ 15% రిజర్వేషనే తప్ప ఇప్పుడు దాకా రాజకీయ కుట్రలో భాగంగా 15% మించుకోకుండా దాన్ని కుట్ర చేసి మన మధ్యన చుచ్చి పెట్టడమే తప్ప రిజర్వేషన్ పెంచే విధంగా వారు చేయట్లేదు. ఇది కూడా మాదిగ సోదరులు గమనించి మాతో పోరాటానికి సిద్ధం కావాలని మేము పిలుపునిస్తున్నాం. జై భీమ్. జై హో అంబేద్కర్. జై హో. జై హో అంబేద్కర్. జై హో. మరి ఈరోజు దేశవ్యాప్తంగా మాలలకు జరిగిన అన్యాయంపై మరి భారత్ బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి ప్రతి ఒక్క మాల సోదరులు కూడా మరి బంద్లో పాల్గొని ఈరోజు మా యొక్క నిరసన తెలియజేస్తున్నారు. మరి ఏదైతే ఎస్సీ దళితులందరూ కలిసి ఏకతాటిపై వచ్చి వాళ్ళు చైతన్యవంతులు అవుతున్నారు, రాజ్యాంగ దిశగా వాళ్ళు పయనిస్తున్నారని చెప్పేసి కుట్ర పన్ని వాళ్ళని విభజిస్తే కానీ మన యొక్క మరి ఆగడం సాగమని చెప్పేసి వాళ్ళు కుట్రలు పన్ని ఈరోజు మనల్ని విభజించి పాలించే వ్యవస్థ చేస్తున్నారు వాళ్ళు. దీని అంతా తిప్పుకొట్టాలి. కాబట్టి ప్రతి ఒక్క మాల సోదరులందరూ కూడా చైతన్యవంతులే ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మన యొక్క నిరసన తెలియదని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు కనుక మనం బయటకు రాకుండా ఇంట్లో ఉన్నట్లయితే నిజ జీవితంలో ప్రతి ఒక్కరు కూడా గమనించి ముందుకు వచ్చి బయటకు వచ్చి ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును దేశవ్యాప్తంగా మాలలు దళిత సంఘాలు మరి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మరి ఈరోజు దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పును రద్దు చేయాలని దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ బంద్కు మరి భీమవరంలో ఆర్టీసీ డిపో దగ్గర మరి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జేఏసీ ఆధ్వర్యంలో
మరి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఈరోజు మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు కూడా మరి భీమవరం బంద్ పాటించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా మరి దీనికి సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. వర్గంగా ఉన్నటువంటి దళితులమైనటువంటి మాపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని పునరాలోచన చేయాలని చెప్పేసి మేము ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ దేశంలో మాకు రాజ్యాంగంలో రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మేము బలహీనంగా ఉన్నామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో చట్టసభల్లోకి పోనివ్వకుండా మాకు రాజకీయంగా మమ్మలను తొక్కాలనే దురుద్దేశంతో సుప్రీంకోర్టు చేసినటువంటి తీర్పుని నిరసిస్తున్నాము. ఈ బంద్కి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలందరూ కూడా సహకరించి శాంతియుతంగా చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. జై భీమ్. ఈరోజు శాంతియుత నిరసనకు దిగి బంద్ని ప్రతి ఒక్కరూ కూడా సక్సెస్ చేయడం జరుగుతుంది. మరి ఎవరైతే ఈ క్షణం వరకు మరి ఎస్సీలు అన్న వాళ్ళు మాల అన్న వాళ్ళు బయటకు రాలేదో ప్రతి ఒక్కరు వచ్చి ఈ బంద్కు సహకరించాలని స్వచ్ఛందంగా ఎటువంటి కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మన యొక్క హక్కుని మనం కాపాడుకునే విధంగా మాలలందరూ కూడా ఈ బంద్కు సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఒక్కసారి మరి కేంద్రంలో ఉన్న బీజేపీని కానీ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ కూటమిని కానీ మేము ఐక్యతంగా మేము చేసే డిమాండ్ ఒకటే, మళ్ళీ పునః పరిశీలించాలి జరిగిన జడ్జిమెంట్ అని చెప్పేసి కోరుతూ మాలల ఐక్యత. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మల్టీప్లెక్స్ లో కమిటీ కుర్రాళ్ళు సినిమా యూనిట్ సందడి చేశారు. సినిమా ప్రమోషన్ లో భాగంగా భీమవరం చేరుకుంది కమిటీ కుర్రాళ్ళు సినిమా టీం. మల్టీప్లెక్స్ వద్ద తీన్మార్ డప్పులకు డాన్సులు చేశారు కమిటీ కుర్రాళ్ళు. సినిమాలో నటించిన నటులతో పాటుగా సినిమా నిర్మాత కొణిదల నిహారిక థియేటర్ లో ప్రేక్షకులతో ముచ్చటించారు. నిహారిక మాట్లాడే ప్రయత్నం చేస్తుండగా పవన్ కళ్యాణ్ అభిమానులు పవర్ స్టార్ అంటూ నినాదాలు చేశారు. ఈ సినిమాలో నటించిన నటుల్లో 3 కుర్రాళ్లది భీమవరమేనని వెల్లడించారు నిర్మాత నిహారిక. భీమవరం ఫుడ్ కు ఫేమస్, అది తిందామని భీమవరం వచ్చా అన్నారు. సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. తమ సినిమాకు అఖండ విజయం చేకూర్చినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు నిహారిక. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉంది ఇప్పటిదాకా చూసిన సినిమా? మీ ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పారా కమిటీ కుర్రాళ్ళు సినిమాకి వెళ్ళండి అని? అమ్మా నీకు కావాల్సిన శోభనమేనా? నెక్స్ట్ చూసే వాళ్ళకి సారీ డిస్టర్బెన్స్ ఏమైనా ఉంటుంది, బట్ సెకండ్ టైం థర్డ్ టైం చూసారన్నారు కదా, మీకు ఎలా అనిపించింది? ఇక్కడ ఎంతమంది ముద్దు పెడితే కడుపు వచ్చేసింది అనుకున్నారు? ఫ్లేమ్స్ సిస్టర్ వచ్చిందని లవర్గా వదిలేసి చెల్లెన్న వాళ్ళు ఎంతమంది? మనూరు జాతర దగ్గర నుంచి మనూరు ఎమోషన్ వరకు పూర్తిగా చూసి 3rd వీక్ ఈ సినిమా రన్ అవుతుందంటే దానికి కారణం ఆడియోనే. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చిన ఎనర్జీ మా కుర్రాళ్ళకి, మా నిహారిక మేడం కి, మెగా ప్రొడక్షన్ కి, పింక్ ఎలిఫెంట్ వచ్చేసి చాలా పెద్ద హిట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా 5 నిమిషాలు మేడం కూడా వస్తారు మీతో మాట్లాడడానికి. హాయ్ సూపర్ ఎనర్జీ. ఇది ఒక సండేలో మనం ఫస్ట్ వీక్ సినిమా రిలీజ్ అయితే సండే ఎలా ఉంటుందో అలా ఉంది థియేటర్. భీమవరం మజాకానా అసలు క్రేజీ. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ చెప్పినట్టు మాకు 3 హీరోలు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ భీమవరం. అది కాకుండా నేను ఫస్ట్ నుంచి సక్సెస్ స్టోర్ కన్నా ముందు నుంచి భీమవరం వెళ్దామని చాలా సార్లు అడిగాను. శ్యామ్ తోటి పాటు నేను కూడా అడిగాను, ఎందుకంటే నాకు భీమవరం ఫుడ్ చాలా ఇష్టం. ఏదో ఒకటి చేసి భీమవరం వచ్చేస్తే ఏంటమ్మా గొంతు పోయింది.
సో బట్ థ్యాంక్ యూ అంటే లాస్ట్ వరకు టు సీ ఫుల్ అది కూడా థర్డ్ వీక్ రిలీజ్ అయ్యి ఒక వీకెండ్ లాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది చూస్తే తెలుస్తుంది మీకు సినిమా చాలా నచ్చిందని. థ్యాంక్ యూ సో మచ్. చాలా బ్యాడ్ టైమ్ లో ఆపేశారు మా వాళ్ళు సినిమా. ఐఎమ్ సో సారీ. దిస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్. ఇక్కడ నుంచి మూవీ ఈజ్ ఓన్లీ గోయింగ్ టు గో అప్వర్డ్స్ అండ్ ఆన్వర్డ్స్. ప్లీజ్ ఎంజాయ్ ద ఫిల్మ్ అండ్ ప్లీజ్ బ్లెస్ అవర్ భీమవరం. మా భీమవరం బాయ్స్ తో పాటు మిగతా అందరు బాయ్స్ ని కూడా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. అర్ధనగ్న ప్రదర్శన చేసి నిరసన తెలియజేసిన మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్పరాజ్ ఈ రోజు భారత్ బంద్ లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అంబేద్కర్ విగ్రహం నందు ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్పరాజ్ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన చేసి మోకాళ్లపై నడిచారు. అనంతరం పుష్పరాజ్ మాట్లాడుతూ దేశంలో దళితులను విభజించి పాలించాలని అగ్రవర్ణ పార్టీలు మరియు బీజేపీ టీడీపీ చేస్తున్న కుటిల రాజకీయాలకు రానున్న రోజుల్లో స్వస్తి చెప్తామని, అలాగే ఆర్టికల్ 341 ప్రకారం వర్గీకరణ చెల్లుబాటు కాదని రాజ్యాంగం చెబుతుందని, రాజ్యాంగ వ్యతిరేకంగా చేస్తే దళితులంతా ఉద్యమిస్తామని, దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక సామాజిక వర్గానికి కొమ్ము కాస్తున్నారని, రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అలాగే వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య ఆధ్వర్యంలో పిటిషన్ వేసి వర్గీకరణ అడ్డుకుంటామని పుష్పరాజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నేతల సువర్ణరాజు, జిల్లా అధ్యక్షులు ఎన్టీ సుందర్ కుమార్, జిల్లా ఉద్యోగుల సంఘం అధ్యక్షులు నేతల సల్మాన్ రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి చిల్లే రాజ్ కుమార్, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు చిగురుపాటి రాజేష్, సోషల్ మీడియా అధ్యక్షులు తొర్లపాటి భాగ్యరాజ్, ఉండి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు మేడిది సాయి జగన్నాథ్, భీమవరం నియోజకవర్గ యువజన అధ్యక్షులు పిట్టా వినోద్ కుమార్, పెనుమంట్ర మండలం యువజన విభాగం అధ్యక్షులు గెడ్డం జాన్సన్, భీమవరం కార్యదర్శి సాదే ప్రసాద్, సహాయ కార్యదర్శి వర్ధనపు తేజ, పట్టణ అధ్యక్షులు చీరా సాయి తదితరులు పాల్గొన్నారు. నా పేరు నన్నేటి పుష్పరాజ్, మాలమహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు జి చెన్నయ్య కమిటీ. ఈ రోజు పశ్చిమ గోదావరి భీమవరంలో మరి అంబేద్కర్ చౌక్ వద్ద నిరసన తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు వర్గీకరణ చెల్లుబాటు అవుతుందని, ప్రతి రాష్ట్రంలో మీరు వర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పివ్వడం, దానికి వ్యతిరేకంగా ఈ రోజు మేము అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ మోకాళ్ళ మీద నడవడం జరిగింది. మరి ఏంటో చెప్తున్నాం, మరి ఈ దేశంలో మాలల మాదిగలు విడదీయాలని కుయత్నం చేస్తున్న ఈ జనతా పార్టీ ఏదైతే ఉందో బీజేపీ పార్టీకి ఒకటే చెప్తున్నాం. మరి మమ్మల్ని విడదీయాలని చెప్పేసి మీ యొక్క సంతోషంతో ఏం చేస్తారో మాకు తెలియట్లేదు. కానీ మరి ఆర్టికల్ 341 ప్రకారం వర్గీకరణ చేయకూడదని సుప్రీంకోర్టులో ఆల్రెడీ తెలిసిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ సుప్రీంకోర్టులో ఒక న్యాయవాదికి, ఒక ప్రధాన న్యాయమూర్తికి కేంద్ర ప్రభుత్వంలో ఒక గవర్నర్ పదవి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు దళితులు విభజించి పాలించాలని మీరు చేస్తున్న పుణ్యత్తులకు ఒకటే చెప్తున్నాం. రానున్న రోజుల్లో ఈ సుప్రీంకోర్టులో మేము కూడా మానవ తరఫున మేము రిట్ పిటిషన్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా వర్గీకరణ చేస్తే చూస్తూ ఊరుకులేదు. ఇవాళ దేశవ్యాప్తం చేస్తున్న నిరసన ఇంకా రాష్ట్రాల్లో ఇంకా కూడా జనంతో కూడా రోడ్డు మీద వచ్చే పరిస్థితులు ఉన్నాయి. రానున్న రోజుల్లో ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు వెనక తగ్గి దళితులందరూ ఐక్యత ఉండేలాగా మీరు విభజించి పాలించే కార్యక్రమం మానేసి దళితులందరూ ఐక్యత ఉండాలనే ఒక నినాదాన్ని మీరు తీసుకురావాలి. లేకపోతే కనుక దేశవ్యాప్తంగా కూడా దళితులు ఏంటని చూపిస్తాం. మోడీ గారు కొట్టే చెప్తున్నాం, ఒక మాదిగా ఓట్లు వేస్తే మీరు గెలవలేదు మోడీ గారు. బీజేపీ నాయకులు ప్రతి ఒక్కరు చెప్తున్నాం, అన్ని కులాల వాళ్ళు ఓట్లు వేస్తేనే ఈ రోజు మీరు ప్రధానమంత్రి అయ్యారు. మీరు ఒక కుల నాయకుడా, పార్టీ నాయకుడా, దేశానికి ప్రధాన మంత్రి అయ్యండి. మీరు ఈ రకంగా చేయడం మంచి పద్ధతి కాదు. సుప్రీంకోర్టు తీర్పులో కూడా నేను చెప్తున్నా, ఆర్టికల్ 341 ఏం చెప్తుందంటే ఆ దళితులందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి అని చెప్పేసి అన్న తప్ప వర్గీకరణ చేసుకోవాలని ఎక్కడా కూడా లేదు. మరి ప్రధాన న్యాయమూర్తులు మేము చెప్పినంత కాదు, కానీ ప్రధాన న్యాయమూర్తులు ఓటు ఆలోచించాలి. చట్టాల మీద మాకు అపారమైన నమ్మకం ఉంది. మరి చట్టం మీద నమ్మకం, చట్టాన్ని మాకు నమ్మకం ఉండాలంటే కనుక ప్రధాన న్యాయమూర్తి లాంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని 80% సుప్రీంకోర్టులో మేము రిట్ పిటిషన్ చేస్తున్నాం. ఖచ్చితంగా వర్గీకరణ జరిగితే మాత్రం కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి తగిన బుద్ధి చెప్పడానికి మానవ తరఫున ఎప్పుడు కూడా ముందుంటామని తెలియజేసుకుంటూ జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కోల్కతా ఆర్జీఆర్ హాస్పిటల్ ట్రైనీ వైద్య విద్యార్థిని పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేయడాన్ని నిరసిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని భీమవరం నియోజకవర్గ కూటమి పార్టీల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ప్రకాశం చౌక్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు మాట్లాడుతూ కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యపై విచారణ వేగవంతం
చేయాలని, డాక్టర్పై అత్యాచారం అత్యంత దారుణమని, ఇలాంటి సంఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కోల్కతాలో పీజీ వైద్య విద్యార్థినిపై చోటు చేసుకున్న అమానవీయ ఘటనను ప్రతి ఒక్కరూ ఖండించాలని అన్నారు. జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ అత్యాచారంతో హత్యకు గురైన డాక్టర్కు న్యాయం జరగాలని, మరే ఆడబిడ్డకు అన్యాయం జరగకుండా ప్రజలు గొంతు విప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు చెన్నమల చంద్రశేఖర్, వబిలిశెట్టి రామకృష్ణ, బండి రమేష్ కుమార్, మండల అధ్యక్షులు మోకా శ్రీనివాస్, టీడీపీ పట్టణ అధ్యక్షులు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, గంటా త్రిమూర్తులు, మద్దుల రాము, కలుదిండి బంగారాజు, చల్లా రాము, జనసేన టీడీపీ వీర మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భీమవరం నియోజకవర్గం భీమవరం పట్టణంలో వీర మహిళలు, జనసేన కార్యకర్తలు, నాయకులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఒక మహిళ మీద, ఒక డాక్టర్ మీద జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. మన భారతదేశము పుణ్యభూమిలో స్త్రీకి అత్యంత గౌరవం ఇవ్వవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఏ ఒక్కరూ కూడా స్త్రీని తక్కువగా చూడకూడదు. స్త్రీని ఎక్కడైతే గౌరవిస్తామో, స్త్రీని ఎక్కడైతే ఆదరిస్తామో, స్త్రీని ఎక్కడైతే ప్రేమిస్తామో ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. అటువంటి స్త్రీని ఒక రాక్షసులు, నరరూప రాక్షసులు చేసిన ఈ హత్య చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. అది మానవులు చేసే పని కాదు, అది రాక్షసులు చేసే పని. మన భారతదేశము హిందూ దేశము. హిందువులంటే స్త్రీలను గౌరవించేవారు. స్త్రీలను గౌరవించడం మన బాధ్యత. మరి ఆ మీద జరిగిన అత్యాచారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ధైర్యంగా ముందుకు వచ్చి తప్పు చేసిన వారిని ఉక్కు పాదంతో అణిచేయవలసిన బాధ్యత ఉంది. దానికోసం ముఖ్యంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు దీని మీద చొరవ తీసుకుని ఆ మరణించిన ఆ డాక్టర్ కుటుంబానికి న్యాయం జరగాలని, ఆ కుటుంబాన్ని అన్ని రకాలను కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. సార్, ఆడవాళ్ళందరూ మీతో నమస్కారం. మరి మొన్న ఆగస్టు 9వ తారీఖున కలకట్టాలో జరిగిన దురదృష్టకరమైన సంఘటన, ఒక జూనియర్ డ్యూటీ డాక్టర్ అయినటువంటి ఒక మహిళ మీద అత్యాచారం చేసి అమ్మాయిని పాశవికంగా చంపడం జరిగింది. మరి ఆ విషయంలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ముఖ్యంగా బెంగాల్ గవర్నమెంట్ న్యాయం చేయడంలో విఫలమైంది. తర్వాత కేంద్ర ప్రభుత్వం దాని మీద ఇమీడియట్గా సిబిఐ ఎంక్వైరీ వేయటం, అలాగే రానున్న రోజులు ఇమీడియట్గా శిక్షించడం, ఒక హంతకుడిని పట్టుకోవడం కూడా జరిగింది, నిందితుడిని. అదేవిధంగా వెనకాల ఎవరున్నారు దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ పెట్టడం జరిగింది. కానీ ముఖ్యంగా ఈరోజు ఈ కూటమి తరపున ఇక్కడ ర్యాలీ చేయడానికి కారణం సమాజంలో మార్పు రావాలి. మహిళ అంటే గౌరవం ఉండాలి. ఎవరైనా సరే మహిళ మీద ఈవిటీజింగ్ చేసినా, ఇలాంటి కార్యక్రమాలు చేసినా ఇమీడియట్గా లేట్ లేకుండా శిక్షించి కఠిన చర్యలు తీసుకుంటేనే రాబో రోజుల్లో సొసైటీకి మంచి జరిగే అవకాశం ఉంది. మరి ముఖ్య ఉద్దేశం ఈరోజు వీర మహిళలు, జనసేన వీర మహిళలు, అదేవిధంగా తెలుగుదేశం, బీజేపీ ముఖ్యంగా కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు అందరూ కలిసి ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది మన
ఎమ్మెల్యే ఆఫీస్ కాడి నుంచి ప్రకాశం చౌక్ వరకు కూడా అందరూ పాల్గొని అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను పేరు పేరు మీద. అదేవిధంగా మన వంతు కృషి మనం చేయాలి సమాజంలో మార్పు తీసుకురావటం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి అసాంఘిక ఇబ్బంది పెట్టే మన కార్యక్రమాలు ఏం జరిగినప్పుడు మనం ముందుండి యాక్షన్ తీసుకుని ప్రతి ఒక్కరిని కూడా శిక్షించే విధంగా మనం బాధ్యత తీసుకోవాలి. అదేవిధంగా మన జరిగిన సంఘటనలో తల్లిదండ్రుల బాధ వర్ణాతీతం. మరి వారికి న్యాయం చేకూరాలని మన భీమవరం తరఫున మన ఎన్డీఏ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి అమ్మాయికి తెలియజేస్తూ మన ఆ కుటుంబానికి న్యాయం జరిగేలాగా చూడాలని కోరుకుంటూ ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి మహిళా కార్యకర్తలందరికీ కూడా మూడు పార్టీల కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాం. జై హింద్.